సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై అక్టోబర్ 6న జరిగిన దాడిఘటనపై ఇప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తిక్ మాదిగా మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడు అయినందుకే జస్టిస్ గవాయ్పై దాడి జరిగింది. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగిన పోలీసులు, న్యాయ వ్యవస్థ, హక్కుల సంఘాలు ఇప్పటికీ సుమోటోగా స్పందించకపోవటం విస్మయం కలిగిస్తోంది. ధర్మం, విశ్వాసాల పేరుతో జరిగే ఈ రకమైన దాడులపై కేసులు నమోదు చేయటం లేదు. నిందితులకు శిక్షలు లేదు అంటే మరింత ప్రమాదకర ఘటనలు జరుగుతాయి అన్నారు. జాతీయ నేతలు ఖండనలకు తనిఖీ పరిమితం చేశారు. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సైతం తగిన చర్యలు తీసుకోలేదు. దళితులపై జరుగుతున్న వివక్ష, అణిచివేతలను ఎదుర్కొనేందుకే ఈ నెల 17న హలో విద్యార్థి చలో ఢిల్లీ నినాదంతో లక్షలాది మందితో అఖిల భారత దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించబోతున్నాం అంటూ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ మాదిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ బొక్కాపురం మహేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొయ్యల భరత్, ఎంఎస్ఎఫ్ కల్వకుర్తి మండల అధ్యక్షులు దేవరాజ్, వినోద్, శేఖర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెల 17న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు చేపట్టినటువంటి దళిత ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అక్టోబర్ 6వ తారీఖున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి అనాగరికమైన దాడిని ఖండిస్తూ ఈ నెల 17న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది దళితుల పక్షాన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దళిత సమాజాన్ని, దళిత విద్యార్థులను, దళిత యువకులను సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు, అంబేద్కర్ వాదాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు, మానవ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మరి అక్టోబర్ 6వ తారీఖున జరిగినటువంటి సంఘటన భారతదేశ ప్రజలందరినీ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది, ఒక కలవరానికి గురి చేసిందనే సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. మరి పొద్దున లేస్తే భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మేము భారత సంవిధానాన్ని పాటిస్తాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ సంఘటనపై నోరు మెదపడం లేదు. కేవలం ఘటన వరకే కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, దళిత పక్షాలు కానీ, వామపక్షాలు కానీ, ఈ దేశంలో అన్ని పక్షాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా కేవలం ఖండించి వదిలిపెట్టారు తప్పిస్తే మరి దళితులకు మన ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఈ యొక్క ఘటన జరిగిందంటే, ఈ యొక్క దాడి జరిగిందంటే మరి దీన్ని ఆధారంగా చేసుకుని దీన్ని ఖండిస్తూ ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాకపోవడం చాలా బాధాకరం. నిజంగా ఏదైతే విశ్వాసం